ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇది క్లిప్ కూడా ఉంటుంది. చేతులు పైకి ఎత్తు. ఓకే ఓకే, వెరీ గుడ్. గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీషియల్. మా ఆర్సీకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మంత్ నా బర్త్డే వచ్చేస్తుంది కాబట్టి మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇంకా బర్త్డే తర్వాత టూర్ కూడా ప్లాన్ చేస్తాం. అండ్ దానికి కూడా రెండు కూడా ఒకేసారి షాపింగ్ చేద్దామని ఇప్పుడు మేమైతే స్టార్ట్ అవుతున్నాం. మౌనికకి, సాగర్కి. నేనైతే నా బట్టలన్నీ బొటిక్లో డిజైన్ చేయించుకుంటున్నాను, మీకు అది కూడా చెప్తాను. అండ్ ఇప్పుడైతే రీల్స్ ఎంతవరకు చేసి ఇప్పుడే షాపింగ్కి వెళ్తాం అనమాట. సో మా షాపింగ్ మీరు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి? నువ్వు అక్క చిన్న పిల్లలు ఏంటిదా, నువ్వే మళ్ళీ ఏడరు ఇదయ్యా. షాపింగ్ మాల్కి ఎంటర్ అవ్వగానే నేను అన్ని డ్రెస్సులు చూసేస్తున్నాను అనమాట. అంటే మనం తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటి చూస్తాను అనమాట, బాగుంటాయి బాగోవని. మా చెల్లికి నేనైతే సేమ్ చూసాను తీసుకుందామని, బట్ అంతగా బాగాలేదు అనిపించింది, ఇంకా తీసుకోలేదు. అండ్ వీడియోస్ అనేవి లేట్గా అప్లోడ్ అవుతున్నాయి అనుకోకండి. అండ్ మాకు ఎడిటింగ్ చేయడానికి టైం లేదు. బర్త్డే వెంటనే ఇంకా మేము ట్రిప్ ప్లాన్ చేయడం వల్ల టైం లేదు. సో ఇప్పుడు వెంటనే వ్లాగ్స్ అన్ని పోస్ట్ చేసేస్తాం అనమాట. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు, మీరు ట్రిప్ వ్లాగ్స్ పెట్టండి, బర్త్డే వ్లాగ్స్ పెట్టండి అని, చాలా రోజులు అవుతుందని. సో అన్నీ కూడా ఇంక వెంటనే ఎడిటింగ్ చేసి పెట్టేస్తాను అనమాట. ఇవి నా బర్త్డే షూట్కి ముందు షాపింగ్ అవుతుంది అనమాట. తర్వాత నేను అన్నీ నా బట్టలన్నీ బొటికీలో చేయించుకున్నాను. మీకు అవన్నీ కూడా నేను పెడతాను. ఇవన్నీ ఈ ట్రిప్స్ వ్లాగ్స్ అన్నీ అయ్యాక మీకు నా బర్త్డేవి అన్నీ కూడా మీకు పెడతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అంటే కొంతమంది నా డ్రెస్కి ఎంత రేటు, ఎక్కడ తీసుకున్నాం అనేసి మెసేజ్లు పెడుతున్నారు అనమాట. సో అవి కూడా నేను క్లారిటీగా చెప్తాను. కానీ ఫస్ట్ బర్త్డే వ్లాగ్స్, ట్రిప్ వ్లాగ్స్ అన్నీ అయ్యాక సో అది నీట్గా చెప్తాను అనమాట. సో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి అనమాట. సో మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో చూడు, సార్కి కూడా నేనే సెలెక్ట్ చేస్తున్నాను, ఏం తీసుకోవాలి, ఏ జీన్ తీసుకోవాలి, ఏ షర్ట్ తీసుకోవాలని. ఎందుకంటే వాళ్ళు ఏ పడితే తీసుకుంటారు. కానీ నా డ్రెస్సులకు మ్యాచింగ్ అయ్యేవి, సాగర్ డ్రెస్సులకు మ్యాచింగ్ అయ్యేవి రెండు కూడా చూసుకొని తీసుకోవాలి. కాబట్టి సో నాకు నచ్చిన కలర్స్ అండ్ సాగర్ సైజెస్ కూడా దొరకడం కష్టం అనమాట, ఎందుకంటే కొంచెం బాడీ పెద్దది కాబట్టి. సో అలా అన్నీ మాకు నచ్చిన కలర్ అండ్ సైజెస్ అన్నీ చూస్తున్నాను అనమాట. ఇది మీరు ఆల్రెడీ చూసారు కదా, హాఫ్ సారీకి మ్యాచింగ్. అండ్ కాకపోతే ఇది సైజు లేదు, అందుకని ప్లెయిన్ తీసుకున్నాను అనమాట. సో ఈ బనియన్ ట్రీలో దొరకలేదు. సో అందుకని వేరే బనియన్ ట్రీకి వెళ్ళి అక్కడ చూసాం అనమాట. అక్కడైతే సాగర్ సైజెస్ అన్నీ ఉన్నాయి, అది పెద్ద బ్రాంచ్ అట. సో అక్కడికి వెళ్ళి మిగతావన్నీ తీసుకున్నాం. అండ్ ఇంకా మా చెల్లి షాపింగ్, నావైతే అన్నీ చెప్పానుగా బొటిక్లో అవుతున్నాయని. సో అవి కూడా బొటిక్లో మీకు అన్నీ కూడా క్లారిటీగా రేట్లు అని చెప్తాను. అండ్ ఇక్కడ మా చెల్లి చూస్తుంది ఏం తీసుకోవాలనేసి, కానీ అది ఏం తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉంది. మేము ఒక్కోటే సెంచి తీసిస్తుంటే సాగర్ వేసుకుంటున్నాడు, ఎందుకంటే సైజెస్ దొరకడం చాలా కష్టం. అండ్ కంఫర్టబుల్గా ఉండాలి, అండ్ నా డ్రెస్సులకి మ్యాచ్ అవ్వాలి, అండ్ కంఫర్టబుల్గా ఉండాలి. మళ్ళీ తర్వాత సైజ్ చేస్తే లుక్ పోతుంది కాబట్టి సో అలా కొంచెం కొన్ని లూజ్ అయిపోతుందా లేదా టైట్ అయిపోతుంది అనమాట. అండ్ అక్కడంతా తిరిగేసి షాపింగ్ అంతా చేసి కొంచెం ఆకలి అనిపించింది. ఇంకా వెంటనే కేఎఫ్సీకి వచ్చాం అనమాట. సో మా ఆర్డర్ రాగానే ఇంకొక ఉమ్మేస్తున్నాము, ఇంకా ఆగదే లేదు. కేఎఫ్సీ చూస్తే ఇంకా ఫుల్గా తింటాం అనమాట. ఇంకా ఆ రోజు కేఎఫ్సీ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము, లేట్ అయిపోయిందని. సో నెక్స్ట్ డే మళ్ళీ వచ్చామన్నమాట వేరే బ్రాంచ్కి. ఇక్కడైతే సాగర్ సైజులు అన్నీ చాలా మంచిగా ఉన్నాయన్నమాట. సో రీజనబుల్ రేట్స్, బనియన్ ట్రీలు బాగుంటాయి బాయ్స్కి డ్రెస్సులు, లేడీస్ కంటే బాగో కానీ. సో అక్కడ అన్నీ ట్రై చేస్తున్నాం అనమాట. పెళ్ళికి ఇలాంటి బాగుంటాయని మాట్లాడుకుంటున్నాం మా చెల్లి నేను. సో మేము ఒక్కోటి అన్నీ తీస్తుంటే సాగర్ ఒక్కోటి అన్నీ వేసుకుంటున్నాడు. నేనైతే చూస్తున్నా ఇక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎలాంటివి ఉంటాయి అనేసి. కానీ ఇక్కడ మ్యారేజ్ కూడా, డైలీ వేజ్ కూడా బాయ్స్కి అయితే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. బనియన్ ట్రీ కూడా జగదాంబలో ఉంటుంది కదా, సో అక్కడ అనమాట. సో ఇక్కడైతే సాగర్ సైజులు అన్నీ దొరికిపోతున్నాయి మనకి, ఎందులో కావాలన్నా, ఎలాంటి సైజులో కావాలన్నా. సో బాయ్స్కి అయితే మంచిగా దొరుకుతాయి ఇక్కడ.
నేను అన్నీ కూడా మ్యాచింగ్స్ చూస్తున్నాను కాబట్టి టైం పడుతుంది మాకు ఇక్కడ. ఆవిడ నేను ఒక్కోటి ఇస్తుంటే ఒక్కోటి ఇవన్నీ చూస్తున్నాను నేను. సో ఏం తీసుకోవాలి, ఏ సైజ్ కరెక్ట్గా ఉంటుంది, నా డ్రెస్ మ్యాచింగ్స్కి ఎలా అవుతుందని సో అలా చూస్తున్నాను అనమాట. ఏడు వేరే కలర్ ఇవి చూపిస్తున్నాం ఏంటంటే డీజే టిల్లు కలెక్షన్స్ అనమాట. వాడు వేసుకుంటాడు కదా ఫస్ట్ హాఫ్లో. సో అలాంటి కలెక్షన్స్ అనమాట. చూసాం సాగర్ తీసుకుందామని. సో ఇప్పుడు మనకు అది ఇప్పుడు నీడ్ కాదు కదా, వద్దలే మళ్ళీ ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చు అనేసి ఇంకా తీసుకోలేదు. కానీ ఇది మీకు గుర్తే ఉంటుంది, డీజే టిల్లు ఫస్ట్లో వాడు వేసుకుంటాడు కదా కామెడీగా. ఇది బాగా ఫేమస్ అయిపోయింది డ్రెస్. సో అలాంటిది తీసుకుందాం అనుకున్నాం కానీ ఎందుకులే మళ్ళీ వేస్ట్ ఖర్చు అనేసి తీసుకోలేదు. అలాగే సాగర్ సైజు కూడా అన్ని సైజులు ఉన్నాయి. సాగర్ కూడా సైజు ఉంది కానీ ఇప్పుడు వద్దనేసి తీసుకోలేదు. కానీ ఆ డ్రెస్ చూడగానే నాకు అదే మూవీ గుర్తొచ్చింది అనమాట. సో అప్పటికే మా వాడు పక్క నుంచి రాధిక అంటున్నాడు ఆ డ్రెస్ చూడగానే. సో అంత ఫేమస్ అయిపోయింది ఆ డ్రెస్ ఆ సినిమాతోటి. ఇంకా మా హీరో ఒక్కొక్క డ్రెస్ వేసుకొని వస్తున్నారు. ఇది చూసారు కరెక్ట్గా సరిపోయింది. సో అలా అక్కడైతే ఆ బ్రాంచ్లో సేమ్ సైజు లేదు. సో ఇక్కడైతే అన్ని సైజులు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనకు సరిపోతున్నాయి అనమాట. అది అయిపోగానే ఇంకా షర్ట్లు అనమాట. నేను మా చెల్లి వేయించాము. సాగర్ ఏమో చక్కగా ఫోన్ మాట్లాడుకొని మేము ఇచ్చినవి వేసుకొని చూసి వస్తున్నాడు అనమాట. సో మాకు కష్టం వేయించడం అనేది, కలరు అన్నీ చూసుకొని ఇంకా సైజెస్ అన్నీ చూసుకొని సో అలాగ మేము మొత్తం షాప్ అంతా తిరిగేసి మాకు కావాల్సిన డ్రెస్సులు అలా తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. సో అది ఒక పక్కన పెట్టేసాం. మాకు నచ్చింది ఇది ఉంచండి పక్కకి మ్యాచింగ్ అని. సో నెక్స్ట్ ఇంకో ప్లెయిన్ షర్ట్లు చూద్దామని ఇంకోటి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ప్లెయిన్ షర్ట్లు, జీన్లు అవన్నీ చూస్తున్నాం అనమాట, టీ షర్ట్స్. సో ముందు నేను ఎంచేసాక అన్నీ బయటికి పక్క తీసాక అప్పుడు సాగర్ ఒక్కోటి వెళ్ళి వేసుకొని వస్తున్నారు. సాగర్కి ఒక్కడికే 2 days పట్టింది షాపింగ్. ఇంకా మేము కూడా షాపింగ్ చేస్తే ఇంకా 1 week పట్టేసి ఉంటుంది షాపింగ్. అండ్ అవన్నీ పొట్టుకిలు కాబట్టి అంత టైం పట్టలేదు. అండ్ ఇంకా మాది వెంటనే ట్రిప్ కాబట్టి షాపింగ్ ఎక్కువ చేయాల్సి వచ్చింది. అండ్ బర్త్డేకి అండ్ బర్త్డే షూట్కి అండ్ ట్రిప్కి ఇవన్నీ కూడా కలిపి ఒకేసారి తీసుకోవాలని సో చాలాసేపు అలా టైం పట్టిందనమాట సాగర్ షాపింగ్. అండ్ అతను మీకు ఇవి తీసుకోండి బాగుంటాయి, అవి తీసుకోండి బాగుంటాయి అంటారు. కానీ మనకు నచ్చిన కలర్ మనం తీసుకుంటాం కదా, ఇది మీకు బాగుంటుంది షూట్ అవుతుంది అని వాళ్ళు చెప్తారు. సో కానీ సాగర్ సైజెస్ ఇవన్నీ చూసుకొని మంచి కలర్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఇంకా అన్నీ ఒక్కొక్కటి చూస్తున్నాం అతను అన్నీ ఒక్కొక్కటి తీస్తున్నారు. సో అన్నీ తీయడం ఎందుకులే అంటే మాకు నచ్చిన కలర్స్ తీయండి అని చెప్పేసి ఒక్కొక్కటి తీస్తున్నాను అనమాట. సో అన్నీ సాగర్ ఒక్కొక్కటి వేసుకొస్తున్నాడు. సో అక్కడి నుంచి అన్నీ చూస్తుంటే ఇవి బాగున్నాయి ఉంచు లేదా మిగతా బాగున్నాయని తీస్తాం అనమాట. బ్లాక్ షర్ట్ ఇంకా ప్లెయిన్లో తీసుకుందాం అనుకున్నాం కానీ ప్లెయిన్లో బ్లాక్ షర్ట్ ఆల్రెడీ ఉంది కదా అనేసి మెందు అన్నీ వేసాక ఇంకా హాఫ్ షర్ట్లో వెళ్ళాను అనమాట. సో హాఫ్ షర్ట్లు బాగుంటాయి కదా అనేసి. సో జర్నీకి మనకు హాఫే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది కదా, వాళ్ళకి ఫుల్ అంటే మళ్ళీ కంఫర్టబుల్గా ఉండదు కదా అని ఇంకా హాఫ్ షర్ట్స్ అవన్నీ చూస్తున్నాను అనమాట. సో ఇలా నేను నా బర్త్డేకి అండ్ ట్రిప్కి సాగర్కి నేనే అన్నీ సెలెక్ట్ చేశాను దగ్గరుండి. అండ్ సాగర్ని ఒక్కరినే పంపిస్తే ఏవేవో కొనేసుకొని వచ్చేస్తాడు అనమాట. అన్నీ కొనేసుకొచ్చేసారు కానీ అవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవాలనేది కొంచెం క్లారిటీగా మనం మంచిగా తీసుకోవాలి. బయటకు కూడా వెళ్తున్నాం కాబట్టి మనకు కంఫర్టబుల్గా ఉన్నవి తీసుకోవాలి. లూజ్ అయిందా అయితే ఆ సైజ్ చూడు. చిన్న సైజ్ అడగాల. ఏ చేతులు పైకి ఎత్తు. ఓకే ఓకే వెరీ గుడ్. అమ్మాయిలకి షాపింగ్ చేస్తున్నాడు అబ్బాయి. ఇప్పుడు వచ్చాం తెలుసా షాపింగ్కి. ఇంకా ఫైనల్గా సాగర్ షాపింగ్ అంతా అయిపోయాక ఇంకా మా షాపింగ్కి వెళ్ళాం అనమాట. మా షాపింగ్ ఎక్కడంటే జగదాంబలో రెడ్డాల్ బ్యూటిఫీకి వెళ్ళాం. నేను మ్యాక్సిమం అక్కడ తీసుకుంటాను ఎందుకంటే అక్కడ వెస్ట్రన్ వేర్ చాలా బాగుంటాయి కలెక్షన్స్. చిన్న షాపే అయినా అంత వెస్ట్రన్ వేర్ అనమాట. సో మనకి ఎలాంటివి కావాలన్నా, వెడ్డింగ్ కావాలన్నా, వెస్ట్రన్ వేర్ కావాలన్నా, ట్రెడిషనల్ కావాలన్నా, సో ఎలాంటివి కావాలన్నా అక్కడ ఉంటాయి. ఈ బొటికి ఎక్కడంటే మనం డాబాగా నుంచి అప్పు వస్తాం కదా జగదాంబకి వెళ్ళే వేలో ఆపోజిట్లోనే ఉంటుంది రెడ్డాల్ బ్యూటిక్ అని. సో మ్యాక్సిమం నా డ్రెస్సెస్ ఇక్కడే తీసుకుంటాను. సో ఇక్కడ ఏమైనా ట్రిప్కి సరిపడా మంచిగా ఉంటాయేమో అని తీసుకుందాం అనేసి వచ్చాను.
Type there, red doll. Yeah, red doll. నేను రెండు ట్రై చేస్తాను. Touch అన్న. ఇద్దరు ఒకేసారి వెళ్తారా? మినీ ఇంకా ఫంకీ కావాలని ఇంకా ఫంకీ మీరు లోపల టీ షర్ట్ వేసుకొని ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇది క్లిప్ కూడా ఉంటుంది. అది మీరు నడుముది. టైట్ మీకు అలా వద్దు అని అంటారు. హై వేస్ట్ కూడా వద్దు అన్నారు. సింగిల్ బటన్ కావాలన్నారు. టైట్ చేసి చూడు. వస్తా హ్యాండ్స్ వస్తా లోపల కలర్ ఉంది ఇందులో. బేబీ తిరిగి బాగుంది. ఇది లైక్ ఇది బ్రాండ్ వస్తుంది బ్రో, అంటే అది లైక్ మీ టాలెంట్ బట్టి దీంట్లో కలర్ ఉంది, చూడు బేజ్ కలర్. గేర్ కూడా ఎక్కువ వస్తుంది. హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ వేసుకోలేదు ఇప్పుడు. అదే అది మామిడికాయ తీసుకో. డైలీ రఫ్ అండ్ టఫ్ ఫుల్ చేతి వెళ్ళి బాగున్నాయి వచ్చే. अपने पास बड़ा उसमें थोड़ा हथियार है, इधर उधर छुप के ఒకసారి బయటికి రండి. సరే ఇలా రండి. ఇలా రండి. నేను ఏ డ్రెస్ తీసుకోవాలన్నా ఏ కలర్ తీసుకోవాలన్నా సాగర్ నాకు సెలెక్ట్ చేస్తాడు, సాగర్కి నేను సెలెక్ట్ చేస్తాను అనమాట. సో మీరు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఫైనల్గా మా షాపింగ్ అయితే ఇది. లాస్ట్లో ఒక డ్రెస్ నేను ట్రై చేసా, కానీ సాగర్ వద్దని సైడ్ ఇంక ఇప్పేసారు కొంచెం షార్ట్గా ఉందని. అండ్ ఫైనల్గా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.